ఓం శ్రీమాత్రే నమః. గ్రహాల గురించి, నక్షత్రాల గురించి, ఆకాశంలో సంచరించేటటువంటి ఆ యొక్క గ్రహ నక్షత్రాల యొక్క పరిచయాన్ని, అలాగే అవి అంతరిక్షంలో కాలగమనంలో చేసేటటువంటి విన్యాసాలన్నిటినీ కూడా మరి మనందరం కూడా మన ఇళ్ళల్లో మనం కూర్చొని ఏ రోజు ఏ గ్రహం ఏ నక్షత్రంలో సంచరిస్తోంది, అట్లాగే మనకున్నటువంటి ద్వాదశ రాశుల్లో ఏ గ్రహం ఏ స్థానంలో ఉండి ఏ నక్షత్రంలో ఉండి మన యొక్క జీవితాల్ని శాసిస్తున్నాయి అనేటటువంటి విషయాన్ని మనందరం కూడా ప్రతిరోజు ప్రతి క్షణం ఆ గ్రహాల యొక్క కనుసైగల్లో మనందరం కూడా నడుస్తున్నాం. కాబట్టి మన యొక్క కాలగమనంలో భవిష్యత్తులో గ్రహాలు సంచరించేటటువంటి పరిస్థితులు మన యొక్క జీవితాలని ఏ విధంగా నడుపుతాయి, అట్లాగే మన యొక్క దేశ భవిష్యత్తు, అట్లాగే మన యొక్క ప్రపంచం, మన భూమి మీద ఉండేటటువంటి జీవరాశులు ఆ యొక్క గ్రహాల యొక్క కనుసైగల్లో ఏ విధంగా నియమబద్ధంగా ఒక ప్రణాళికాబద్ధంగా వాటి యొక్క చర్యలను అనుసరిస్తూ చేసుకుంటూ పోతాయనే విషయానికి వస్తే, ముఖ్యంగా మనకి భవిష్యత్తులో అనగా మార్చి 29వ తేదీన శనివారం ఉత్తరాభాద్ర నక్షత్రం మనకి షష్టగ్రహ కూటమి అంటే మనకున్నటువంటి ద్వాదశ రాశుల్లో 12వ రాశి అయినటువంటి మీనరాశిలో 6 గ్రహాలు తమ యొక్క గమనాలను అక్కడ చక్కగా విహరిస్తూ వారు చేసేటటువంటి విన్యాసాలు మన దేశం మీద, మన యొక్క రాశుల యొక్క ప్రభావం మీద, మనందరి మీద ఏ విధంగా ఉండబోతుంది అనేటటువంటి విషయాన్ని కనుక మనం తెలుసుకున్నట్లయితే ఆహ్లాదంగా, ఆనందంగా, చాలా విచిత్రంగా ఉండబోయేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా చాలామంది ఈ గ్రహాల గురించి, నక్షత్రాల గురించి మాట్లాడితే వాటిని నమ్మకుండా అవహేళన చేస్తూ ఈ యొక్క శాస్త్రాన్ని, జ్యోతిష శాస్త్రాన్ని ఎన్నో విధాలుగా పరిహాసం చేస్తూ ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ సూర్యచంద్రులు ఎంత నిజమో, మన యొక్క తల్లిదండ్రులు ఎంత నిజమో, ఈ గ్రహాలు, గ్రహ విశ్లేషణ, గ్రహాల గురించి, నక్షత్రాల గురించి ఆ శాస్త్రాన్ని రచించినటువంటి యోగులు, ఋషులు ఎంత నిజమో, మరి అవన్నీ కూడా అవపోసన బట్టి చదివి ఎంతోమందికి, కొన్ని లక్షల మందికి, కోట్ల మందికి ఆత్మస్థైర్యాన్ని, అట్లాగే బలాన్ని, నమ్మకాన్ని ప్రబోధిస్తూ జ్యోతిష్య శాస్త్ర పండితులు ఎంతగానో వారు కష్టపడి శ్రమించి ప్రతినిత్యము కూడా ఈ యొక్క ప్రసార మాధ్యమాల ద్వారా గ్రహాల యొక్క సిస్టమ్ గురించి అందరికీ తెలియజేస్తున్నారు. కాబట్టి గ్రహాలని, నక్షత్రాలని అవి సంచరించేటటువంటి సమయాన్ని బట్టి మనకి ఏ విధమైనటువంటి పరిస్థితులు గోచరిస్తాయి, ఏ విధంగా అవి మనల్ని పరిపాలిస్తున్నాయి అనే విషయాన్ని తప్పకుండా అందరూ గమనించుకోవాలి. అట్లాగే జ్యోతిష్యాన్ని నమ్మాలి. వాటి ద్వారా మనకు కలిగేటటువంటి కొన్ని ఇబ్బందుల్ని తప్పించుకోవడానికి మన శాస్త్రం ద్వారా తెలియజేసినటువంటి ఎన్నో పరిహారాలు ఆచరిస్తూ దైవాన్ని, దైవానుగ్రహాన్ని మనం గనక పొందినట్లయితే మనకి అంతరిక్షంలో గ్రహాల వలన కలిగేటటువంటి ఎన్నో రకాలైన ఇబ్బందుల నుంచి కూడా ఈ యొక్క భూమి మీద మనం వాటి యొక్క కాస్మిక్ రేస్ ద్వారా అనుభవించే శుభాలని, అశుభాలని పక్కకి నెట్టివేసి దైవానుగ్రహంతో ఏ గ్రహానికి ఏ అధిష్టాన దేవత ఉంటుందో ఆ అధిష్టాన దేవతని ఆరాధించుకుంటూ, పూజించుకుంటూ, అట్లాగే గ్రహ జపాలు, దానాలు, అట్లాగే ధర్మాదులు, అట్లాగే హోమాదులు, వీటన్నిటి ద్వారా మనం ఎప్పటికప్పుడు మన యొక్క ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని పునరావృతం చేసుకుంటూ ఉండాలి. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. వృషభ రాశి
షష్టగ్రహ కూటమి జరుగుతున్నప్పుడు వృషభ రాశి వారికి చక్కగా లాభస్థానంలో ఉన్నటువంటి 6 గ్రహాలు వీరికి గృహపరమైనటువంటి లాభాలని, అట్లాగే పిత్రార్జితం ద్వారా కలిగేటటువంటి సుఖాలని, ఎప్పటి నుంచో వాయిదాలో ఉన్నటువంటి కోర్టు వ్యవహారాలలో వాయిదాల్లో ఉన్నటువంటి మాతృ సంబంధిత గృహ విషయాలలో కానివ్వండి, వాహన విషయాల్లో కానివ్వండి చక్కటి సౌఖ్యము లభించే అవకాశం కలుగుతోంది. అట్లాగే ఈ వృషభ రాశి వారికి దేశ విదేశాల నుండి వారు చేసేటటువంటి వ్యాపార సంస్థల ద్వారా, లేకపోతే వారు చేసేటటువంటి పారిశ్రామిక వ్యాపారం ద్వారా కానివ్వండి చక్కటి అధికమైనటువంటి ధనాదాయం కలిగే అవకాశం ఉంటుంది. సంతానము అట్లాగే కుటుంబం ద్వారా వారికి ఆర్థిక లాభం చక్కగా కలుగుతుంది. ఏదైనప్పటికీ కూడా వీరు చేసేటటువంటి వ్యాపార విషయాలలో తగు జాగ్రత్త వహిస్తూ ఎవరైతే పార్ట్నర్స్ ఉంటారో ఈ వ్యాపారంలో వారితో చేసేటటువంటి బాండింగ్ విషయాలు, అంటే దస్తావేజుల మీద సంతకాలు కానివ్వండి, పార్ట్నర్షిప్ విషయాలలో ఎంతకాలం కలిసి ఉంటాము, లేకపోతే మన యొక్క లావాదేవీలు ఏ విధంగా ఉండాలి అనేటటువంటి విషయాన్ని చర్చించుకునేటప్పుడు అతి జాగ్రత్త వహించి చేసుకోవడం ద్వారా వీరు చక్కటి అధిక ధనాలాభాన్ని వ్యాపారం ద్వారా పొందే అవకాశం ఉంటుంది. పిల్లల యొక్క ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అట్లాగే తండ్రి గారి ఎవరైతే తండ్రి గారి నుంచి కొంతకాలంగా ఇబ్బంది పడుతున్నారో వారందరికీ కూడా చక్కటి ఆనందకరమైనటువంటి విషయం కలుగుతుంది. చక్కటి వాహన సౌఖ్యము కలిగేటటువంటి పరిస్థితి కూడా ఎదురవుతుంది. ముఖ్యంగా వృషభ రాశి వారికి ఈ రాజకీయ రంగంలో కానీ, లేకపోతే ఈ యొక్క ఎవరైతే లా చదువుతారో వారికి కానివ్వండి చాలా విశేషమైనటువంటి కీర్తి లభిస్తుంది. రాజకీయ రంగంలో వారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి కొన్ని విషయాల యందు వారికి మంచి లాభస్థితి కలుగుతుందనే చెప్పుకోవాలి. అట్లాగే ఉద్యోగంలో అంటే గవర్నమెంట్ రంగంలో, వ్యాపారంలో అంటే గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి ఆకస్మికంగా చక్కటి రిజల్ట్స్ కనపడడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే హోమియో రంగం కానివ్వండి, ఆయుర్వేదిక్ రంగం కానివ్వండి సంబంధించినటువంటి డాక్టర్లు ఎవరైతే చదవడానికి ప్రయత్నం చేస్తారో వారికి కూడా మంచి లాభకరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వస్త్ర వ్యాపారులు, అట్లాగే గోల్డ్ వ్యాపారాదులు, గోల్డ్కి సంబంధించి ఎవరైతే వృత్తి చేపట్టి ఉన్నారో వారికి కానివ్వండి, చిత్ర పరిశ్రమలో ఎవరైతే ఎప్పటి నుంచో నిలదొక్కుకోవాలనుకుంటున్నారో వారందరికీ కూడా వృషభ రాశి వారికి ఈ షష్టగ్రహ కూటమి ఒకందుకు శుభప్రదమైనటువంటి విషయాలని తెస్తుందనే చెప్పుకోవాలి. కాబట్టి వృషభ రాశి వారు ఈ యొక్క 6 గ్రహాల వలన సాధ్యమైనంత వరకు లాభాలను పొందటమే. ఎందుకంటే అత్యంత మంచి రాశి ఈ యొక్క షష్టగ్రహ కూటమిలో ఫలితాలను అనుభవించే రాశి ఏదంటే వృషభ రాశి. కాబట్టి వీరు చక్కగా గణపతి ఆరాధన చేసుకోవడం ద్వారా గ్రాహిక శక్తి అట్లాగే గ్రహణ శక్తి పెరిగి చక్కటి మేధస్సుతో కూడినటువంటి ఆలోచనలు పెరిగి దైవికంగా వారు చేసే ప్రతి పూజ వలన మంచి కాస్మిక్ రేస్ అనేవి వారిని ఆకట్టుకొని వారు చేసే ప్రతి పనిలో లాభకరమైనటువంటి పరిస్థితులను వారు పొందుతారని చెప్పుకోవచ్చు. ఓం శ్రీమాత్రే నమః. మరి ఈ 29వ తేదీన మార్చి 29వ తేదీ 2025వ సంవత్సరంలో అమావాస్య రోజు మీనరాశిలో సంచరించేటటువంటి సూర్యుడు, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, శని, రాహువు ఈ 6 గ్రహాలు, వాటిల్లో మిత్రగ్రహాలు అట్లాగే శత్రుగ్రహాలు రెండూ కూడా కలిపి ఆ యొక్క మీనరాశిని ప్రభావితం చేస్తాయి. మరి మీనరాశి మనకున్నటువంటి ద్వాదశ రాశుల్లో చాలా పరిపూర్ణమైనటువంటి జల సంబంధిత రాశి, ఆకాశతత్వపు రాశి. దానికి అధిష్టాన దేవత అయినటువంటి గురుడు మహోన్నతుడు, అట్లాగే దేవతలకి గురువు కాబట్టి మరి ఆయన యొక్క 12వ రాశి
ఒక రకంగా చెప్పాలంటే మన యొక్క ఆరోగ్యం 1వ రాశిని సూచిస్తే అనారోగ్యము, అట్లాగే మన యొక్క లక్షణాలు 1వ రాశిని సూచిస్తే అవలక్షణాలు 12వ రాశిని సూచిస్తాయి. మరి అలాంటి 12వ రాశిలో ఆత్మకారకుడు, ఉద్యోగకారకుడైనటువంటి సూర్యమహానుభావుడు, మనస్సుకు సంబంధించినటువంటి పరిపూర్ణమైన ప్రతి మనిషికి కావలసినటువంటి సౌఖ్యాన్ని కూడగట్టి ఇచ్చేటటువంటి చంద్రుడు, అంటే మానసిక స్వభావ లక్షణాలు పెంపొందించేటటువంటి చంద్రుడు, అట్లాగే బుధుడు, వీరు వక్రించి ఉన్నారు. బుధుడు శుక్రుడు ఇరువురు కూడా మిత్రులై వక్రించి ఉండటం, అట్లాగే శనీశ్వరుడు రాహువు, వీరిరువురు కూడా మిత్రులు. వీరు అంటే బుధ శుక్ర శని రాహువులు మిత్రవర్గానికి సంబంధించినటువంటి వారే. మీనరాశిలో 12వ రాశిలో పాపగ్రహ యుతంగా వీరు ఉంటూ, అట్లాగే రవి చంద్రుడు బుధుడు శుక్రుడు ఈ 4 గ్రహాలు కూడా కర్మకారకుడైనటువంటి కర్మ ప్రారబ్ధాలని మన కళ్ళ ముందు ఉంచి వాటిల్ని చక్కగా అనుభవింపజేసేటటువంటి శని నక్షత్రమైనటువంటి ఉత్తరాభాద్ర నక్షత్రంలో చక్కగా ఆసీనులై ఉన్నారు. కాబట్టి ఈ బుధుడు వక్రించి మీనరాశిలో నీచ స్థితిని పొందటం ద్వారా ఆయన శుక్రుడు ఉచ్చస్థిత శుక్రగ్రహంతో కలిసి చక్కగా నీచభంగ రాజయోగాన్ని పొంది, బుధుడు బుద్ధి వికాసాన్ని అట్లాగే తెలివితేటల్ని ప్రసాదించేటటువంటి బుధుడు చక్కటి రచన గ్రాహిక శక్తిని అట్లాగే మంచి ఉన్నత వాక్ శక్తిని, ఆ వాక్కు ద్వారా తను విదేశాలలో ఉన్నతమైనటువంటి కీర్తి ప్రతిష్టలను పొందేటటువంటి పరిస్థితులను కూడా ఈ యొక్క మీనరాశిలో ఉన్నటువంటి బుధుడు ప్రసాదిస్తూ ఉంటాడు. అట్లాగే కర్మకారకుడైనటువంటి శని నక్షత్రంలో ఉండటం ద్వారా ఈ రవి అంటే ముఖ్యంగా అధికారానికి అధికారులకి కారకుడైనటువంటి రవి మిత్రరాశిలో ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క శనితో మరియు రాహువుతో సంబంధం ఉండటం ద్వారా ఎన్నో రకాలైనటువంటి అధికార సంబంధిత విషయాలలో ఎన్నో రకాల ఇబ్బందులు, ముఖ్యంగా మనకి దేశాన్ని పరిపాలించేటటువంటి అట్లాగే ఇంటర్నేషనల్గా చూస్తే ప్రపంచాన్ని పరిపాలించేటటువంటి పెద్ద పెద్ద అధికారులు కావచ్చు, పెద్ద పెద్ద సంస్థలలో అంటే గవర్నమెంట్ వ్యవస్థలలో ఉన్నటువంటి పెద్ద పెద్ద అధికారులు కావచ్చు, లేకపోతే ఉన్నతాధికారులు కావచ్చు, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి లేదా ప్రపంచాన్ని ఏలేటటువంటి వారు ఎవరైనా సరే కొన్ని ఇబ్బందులు పడేటటువంటి అనాలోచిత ఆలోచనల ద్వారా, అట్లాగే వారు ఎన్నో రకాలైనటువంటి కొన్ని దేశానికి ప్రపంచానికి ఇబ్బందికరమైనటువంటి డెసిషన్స్ తీసుకోవడం ద్వారా, నిర్ణయాలు తీసుకోవడం ద్వారా వారి యొక్క కీర్తి చెడిపోవడానికి అవకాశం ఉంది, అపకీర్తి పాలయ్యే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే ఈ యొక్క గ్రహాలన్నీ కూడా రాహుతో కలిసి ఉండటం ద్వారా మరి ఈ రవి చంద్ర బుధ శుక్ర శనిగ్రహాలు మొత్తం రాహు యొక్క వశీకరణమై రాహు ఇచ్చే ఫలితాలే ఇస్తారు. మరి బుధ రాహులు కలవటం వలన బాండింగ్ విషయాలలో అంటే ఈ గృహ సంబంధిత లేకపోతే ప్రయాణపు విషయాలలో, లాజిస్టిక్ విషయాలలో, ఎగుమతులు దిగుమతులు, అట్లాగే చేసేటటువంటి వ్యాపారాలలో వ్యాపారస్తులు కొంత అబద్ధపు విషయాలను ప్రబోధించి అబద్ధపు ప్రకటనల ద్వారా వారి యొక్క వ్యాపార స్థితిగతులను పెంచుకోవడానికి ఎంతగానో ప్రయత్నిస్తారు. అట్లాగే శని నక్షత్రంలో ఉండటం కారణంగా వారి యొక్క బుద్ధి పరిపరి విధాలుగా ఉండి రాజకీయ నాయకులతో అనవసరమైనటువంటి సలహాలు ఇవ్వటం ద్వారా, ఒక రకంగా చెప్పాలంటే జ్ఞానవంతులు, బుద్ధిమంతులు, తెలివితేటలు గల వాళ్ళు తమకున్నటువంటి అంటే వారు ఎదగడం కోసం, వారు ఉన్నతమైనటువంటి స్థితిని పొందడం కోసం రాజకీయ నాయకులకి ఎన్నో రకాలైనటువంటి అవాస్తవమైనటువంటి విషయాల యందు వారిని ప్రభావితం చేసి దేశాన్ని, రాష్ట్రాన్ని,
ఒక రకంగా కిందకి తీసుకువెళ్ళేటటువంటి పరిస్థితి, అంటే ఎదిగేటటువంటి దేశాలు ఎదిగినటువంటి దేశాలని అధోపాతాళానికి తీసుకెళ్లేటటువంటి ఆలోచనలు అనాలోచనలుగా ఇక్కడ ప్రదర్శిస్తారు. అట్లాగే ముఖ్యంగా శుక్రుడు, ఈయన భార్యాకారకుడు అంటే కలత్రకారకుడు, అట్లాగే సినిమా రంగానికి సంబంధించిన వాడు, ధనకారకుడు, కోర్టు వ్యవహారాలకి సంబంధించినటువంటి ఈ శుక్ర మహారాజు కూడా శనితో రాహుతో కలిసి ఉండటం ద్వారా భార్యాభర్తల మధ్య ప్రపంచంలోనే ఈ యొక్క కోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారాలలో వారు కొన్ని ఈ యొక్క జడ్జిలు కానివ్వండి, లాయర్లు కానివ్వండి, కొన్ని ఆలోచనలు చేసి ఈ యొక్క భార్యాభర్తల వ్యవస్థలో, వివాహ వ్యవస్థలో ఎన్నో విధాలుగా భవిష్యత్తులో పనికి వచ్చేటటువంటి ఎన్నో రకాలైనటువంటి విషయాలను రాజ్యాంగబద్ధంగా తీసుకొచ్చేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అట్లాగే ఈ యొక్క మీనరాశి జల సంబంధిత రాశి కాబట్టి విదేశాలకు సంబంధించినటువంటి విషయాలలో అంటే ఇంటర్నేషనల్గా, అట్లాగే మన దేశంలో కూడా జల సంబంధిత విషయాలు అంటే నదులు, అట్లాగే చెరువులు, సముద్రాలు, వీటికి సంబంధించినటువంటి కొన్ని ఎలిగేషన్స్ ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. వాటి యొక్క బోర్డర్కి సంబంధించినటువంటి విషయాలు ఒకానొక సమయంలో పూర్వకాలంలో చేసినటువంటి కట్టుదిట్టమైనటువంటి కొన్ని ప్రణాళికలని కానీ, అట్లాగే వాటికి సంబంధించినటువంటి సరిహద్దు విషయాలలో అంటే సముద్రాలకు సంబంధించినటువంటి, నదులకు సంబంధించినటువంటి సరిహద్దు విషయాలలో ఈ రాజకీయ నాయకులు పెద్ద పెద్ద వాళ్ళకి సంబంధించి, అట్లాగే నదులకు సంబంధించినటువంటి, సముద్రాలకు సంబంధించినటువంటి రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి ఒక డిపార్ట్మెంట్కి సంబంధించి ఎన్నో అనుకూలమైనటువంటి చర్చలు జరగటం, వాటి మధ్య కొంత వ్యాజ్యము, కోర్టు దాకా వెళ్ళేటటువంటి పరిస్థితులు కలగటము, ఆలస్యం అవ్వటము, ఆ యొక్క వ్యవహారాల యందు రాజకీయ నాయకుల మధ్య, అట్లాగే దేశానికి విదేశాలకి మధ్య కొంత వాగ్వాదము జరగటము, వారు చేసుకున్నటువంటి చర్చలు ఫలించకపోవటం వలన కొంత యుద్ధానికి సంబంధించినటువంటి పరిస్థితులు కూడా ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. అట్లాగే ఈ యొక్క 6 గ్రహాలు అంటే షష్టగ్రహాలు కూడా జలరాశిలో ఉండటం ద్వారా ముఖ్యంగా సముద్రయానంలో అత్యంత ప్రమాదకరమైనటువంటి కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. సముద్రంలో అలజడి కలిగి, అట్లాగే సముద్రం లోపల మనకి అంతర్భాగంగా ఉన్నటువంటి పెట్రోలు, డీజిలు, అట్లాగే వీటికి సంబంధించినటువంటి కెమికల్స్కి సంబంధించినటువంటి ఐటమ్స్ విషయంలో దేశాలకి అట్లాగే రాష్ట్రాలకి మధ్య కూడా అంతర్గత వివాదాలు పెరగటం, వాటి యందు కొన్ని నియమ నిబంధనలు, ప్రణాళికలు తయారు చేసుకోవటం అనేది జరిగే అవకాశాలు ఉంటాయి. అట్లాగే మత్స్య కార్మికులకి సరైనటువంటి న్యాయం కోసం పోరాటాలు జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క కొన్ని రోజులు, ఒక నెల రోజులు అంటే 29 మార్చి 2025 నుంచి ఒక 30 రోజులు 40 రోజుల మధ్యలో ఈ యొక్క జల సంబంధిత విషయాలలో ఎన్నో ఎలిగేషన్స్ కలిగి ఎన్నో రకాలైనటువంటి స్మగుల్డ్ గూడ్స్ అట్నుంచి ఎగుమతులు దిగుమతులు అవ్వటం, దాన్ని ఎంతో పెద్ద ఎత్తున వాటిని పట్టుకోవటం, మాదక ద్రవ్యాలు, అట్లాగే మనుషుల్ని ఇబ్బంది పెట్టేటటువంటి పొగాకు, అట్లాగే బొగ్గు, ఏదైతే పెట్రోల్కి లేకపోతే కొన్ని పారిశ్రామిక వ్యవస్థలలో అత్యంత కీలకమైనటువంటి బొగ్గుకు సంబంధించినటువంటి వివాదాలు కలుగుతాయి. సముద్రంలో పడవలు, స్టీమర్లు, పెద్ద పెద్ద నౌకలు కొన్ని మునిగిపోయే అవకాశాలు ఉంటాయి. అట్లాగే వాయు సంబంధిత విషయాల యందు కూడా ఈ సముద్రంలో కొంత ఇబ్బందులు కలిగి ఎన్నో రకాలైనటువంటి సమస్యలని ఎదుర్కొనే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే అమావాస్య రోజున
ఈ షష్టగ్రహ కూటమి రావటం, అది ఉత్తరాభాద్ర నక్షత్రం శనివారం కావటం, పూర్తిగా శని అధీనంలో ఉండటం, అట్లాగే రాజు మంత్రి అయినటువంటి అంటే మనకి అంతరిక్షంలో తల్లిదండ్రులుగా చెప్పుకునేటటువంటి సూర్యచంద్రుడు ఇద్దరు ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉండటం, అట్లాగే బుద్ధి వికాసానికి, అట్లాగే ఆనందానికి, ఉత్సాహానికి మూలకారకులైనటువంటి బుధ శుక్రులు ఇద్దరూ కూడా వక్రంలో ఉండి, ఒకరు ఉచ్చస్థితిని పొందారు, శుక్రుడు ఉచ్చస్థితిని పొంది వక్రగమనంలో ఉండి కొంత ఇబ్బందులు కలిగజేసే పరిస్థితిలో ఉన్నాడు. అట్లాగే బుధుడు వక్రంలో ఉండి నీచస్థితిని పొంది చక్కగా నీచభంగ రాజయోగాన్ని పొందాడు. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క కారణాల వలన కూడా కొంత శని యొక్క ప్రాబల్యం పెరుగుతుంది. అలసత్వము, సోమరితనము, అట్లాగే వీరందరూ కూడా రాహుతో కలిసి ఉండటం ద్వారా 12వ రాశి, మేషానికి ఇది 12వ రాశి అవటం ద్వారా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఈ కారకత్వాలకు సంబంధించి జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి రాహువుకి సంబంధించినటువంటి అధిష్టాన దేవత దుర్గాదేవి కాబట్టి దుర్గాదేవికి సంబంధించినటువంటి పారాయణలు కావచ్చు, దుర్గాదేవి స్తోత్రాలు కావచ్చు, లేకపోతే దేశంలో అమ్మవారి దేవాలయాల్లో చండీ హోమాలు కావచ్చు, ఇలాంటివి చేయటం ద్వారా ఆ అమావాస్య రోజున షష్టగ్రహ కూటమి వలన కలిగేటటువంటి ఎన్నో రకాలైనటువంటి సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. ముఖ్యంగా శుక్రుడు అంటే భార్యాభర్తలు కావచ్చు, లేదా సినీ పరిశ్రమకు సంబంధించిన వారు కావచ్చు, గీత రచయిత్రులు కావచ్చు, లేకపోతే గానం అంటే ఎవరైతే కళలకు సంబంధించినటువంటి వారు ఉంటారో అన్నిటికీ సంబంధించిన వారు, వస్త్ర వ్యాపారులు, వారు సాధ్యమైనంత వరకు మోసాలు, అట్లాగే మోసపూరితమైనటువంటి అడ్వర్టైజ్మెంట్స్ ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అవి చేయకుండా ఉన్నది ఉన్నట్టుగా నిజాన్ని గనక, ఎందుకంటే అది మీనరాశి కాబట్టి నిజాన్ని నిజంగా చెప్పినట్లయితే వాళ్ళ యొక్క వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. అట్లాగే కీర్తి ప్రతిష్టలు ఎంతగానో దేశ విదేశాల్లో మారుమరుగుతాయి. అట్లాగే ఈ యొక్క శుక్రరాహువులు బుధ శుక్ర రాహుల యొక్క మిశ్రమం వలన ఈ యొక్క ఎవరైతే సినిమా రంగంలో పెద్ద పెద్ద హీరోలు లేకపోతే పెద్ద పెద్ద డైరెక్టర్లు ఉన్నారో వారి మధ్య కొంత ఇబ్బందికరమైనటువంటి మాటలు చెలరేగటం, ఒకరి మీద ఒకరు సాడీలు చెప్పుకోవటం, ఒకరి యొక్క అంతర్గత విషయాలు ఒకళ్ళు బయటికి చెప్పుకోవడం ద్వారా సినిమా వ్యవస్థ మీద అంటే చిత్ర పరిశ్రమలో ఇదొక పెద్ద వివాదాస్పదమైనటువంటి పరిస్థితి చెలరేగే అవకాశం ఉంటుంది. కాబట్టి పెద్దవాళ్ళు కొంత బుద్ధిని, జ్ఞానాన్ని, తెలివితేటల్ని ప్రదర్శించి ఈ రాహు ఎవరైతే ఛాయాగ్రహం ఉన్నాడో రాహు యొక్క అనుసంధానంలో లేకుండా ఎవరికి వారే దైవాన్ని నమ్ముకొని దైవ ప్రార్థనతో వారి యొక్క మాటలని కట్టుదిట్టం చేసుకున్నట్లయితే చక్కగా ఈ యొక్క షష్టగ్రహ కూటమి నుండి వచ్చేటటువంటి అవాంతరాలని, ఇబ్బందులని, అనివార్య పరిస్థితుల్ని కూడా దాటేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ షష్టగ్రహ కూటమి వలన దేశానికి, ప్రపంచానికి ఇబ్బందులు కొన్ని రకాలుగా కలిగినప్పటికీ విడిగా కూడా కలుగుతూ ఉంటాయి. కాబట్టి అన్ని గ్రహాలు ఒక రాశిలో ఉండటం ద్వారా మిగతా రాశుల్లో కొన్ని ఖాళీలు ఉంటాయి. కాబట్టి ఆ ఖాళీగా ఉన్నటువంటి రాశుల యొక్క భావాలు దెబ్బతింటాయి. అట్లాగే వీరందరూ కూడా రాహు యొక్క అధీనంలో ఉండటం, రాహువు శని పూర్వభాద్ర నక్షత్రం అంటే శుభ నక్షత్రమైనటువంటి వారున్నటువంటి ఆ యొక్క రాశి యొక్క అధిష్టాన దేవత అయినటువంటి గురుడు నక్షత్రంలో ఉండటం, ఆ గురుడు మేషరాశి నుంచి వృషభ రాశి అంటే ధనరాశి అయినటువంటి కుటుంబ స్థానం అయినటువంటి ఆ యొక్క రాశిలో ఉండటం ద్వారా చాలా వరకు వీరు దైవాన్ని దైవాన్ని అనుకూలించమని కోరడం ద్వారా, దైవ ప్రార్థనలు చేయడం ద్వారా, ఎక్కువగా దైవ నామస్మరణ చేయడం ద్వారా వీరు కుటుంబాలలో కానీ ధనపరంగా కానీ ఎన్నో రకాలైనటువంటి అస్తవ్యస్త పరిస్థితుల నుంచి ఎదుర్కొని చక్కటి ధనాదాయాన్ని పొందవచ్చు, వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవచ్చు. అట్లాగే ఎన్నో రకాలైనటువంటి విషయ వాంఛలకి లోబడకుండా వీరు చక్కటి జ్ఞానాన్ని, వారికి ఉన్నటువంటి జ్ఞానాన్ని
10 మందికి తెలిసేలాగా, అంటే దేశ విదేశాలలో వారి యొక్క జ్ఞాన సంపదని చక్కగా ఎక్స్పాండ్ చేసుకుంటూ వారి కీర్తిని పెంచుకునేటటువంటి స్వభావాన్ని కలిగి ఉండే అవకాశాలు ఉంటాయి. ఈ షష్టగ్రహ కూటమి వలన ఎన్నో రకాలైనటువంటి లాభాలను కూడా దైవనామస్మరణ ద్వారా మనం పెంచుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కాలంలో, అంటే మార్చి అమావాస్య రోజున సాధ్యమైనంత వరకు శనీశ్వరుడికి సంబంధించినటువంటి ఆరాధన, అంటే శనీశ్వర దశరథ శని ప్రోక్త నామాన్ని, స్తోత్రాన్ని పఠించడం ద్వారా కానీ, ఆ రోజున శనిగ్రహానికి అభిషేకం చేసుకోవడం ద్వారా కానీ, శనిగ్రహ జపాలు చేయించుకోవడం ద్వారా కానీ, లేకపోతే కొంతమంది రాసుల వారు శనిగ్రహానికి సంబంధించినటువంటి దానాలు ఇవ్వడం ద్వారా కానీ వారి యొక్క తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యాన్ని, వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకున్న వారు అవుతారు. అట్లాగే ఈ యొక్క షష్టగ్రహ కూటమి వలన ఈ 6 గ్రహాలు ఎదురుకుండా ఉన్నటువంటి కన్యా రాశి మీద ప్రభావితం చూపిస్తోంది. ఇది మరి చాలా సెన్సిటివ్ రాశి. ఇది డాక్టర్స్కి, వైద్య రంగాలకి, అట్లాగే వ్యాపార సంస్థలకి సంబంధించినటువంటి రాశి. కాబట్టి ఈ యొక్క కన్యా రాశి మీద, కన్యా రాశిలో ఉన్నటువంటి కేతుగ్రహం, అట్లాగే ఈ యొక్క గ్రహాలన్నీ కూడా కేతువు మీద తమ యొక్క దృష్టిని ప్రభావితం చేయడం ద్వారా ఎన్నో చిత్ర విచిత్రమైనటువంటి ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది. వైద్య రంగంలో విద్యార్థులు కానివ్వండి, వారి రాసేటటువంటి పోటీ పరీక్షల్లో కొంత అవకతవకలు జరిగి విద్యారంగం మీద చెడు పేరు రావటం కానివ్వండి జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో కూడా ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.